ప్రతి మనిషి తమ కోరికలు తీరాలని ఆరాట పడుతుంటాడు. అందుకు మీ మనసులో కోరికలు తీరాలంటే ముందు మీ పాపాలు పోవాలి. ఎలా పోతాయి స్వామి? ఎలా పోతాయి స్వామి అని టీవీ ముందు కూర్చొని కాలు ఊపుతున్న కొంతమందికి అనుమానం రావచ్చు. మంగళవారం రోజు 3 కిలోల గోధుమలు తీసుకొని గోధుమ రంగు ఉన్న బట్టలు కట్టుకొని గోధుమ రంగు స్కూటీ మీద వెళ్ళి గోధుమ రంగులో ఉన్న ఆవుకి పెట్టాలి. అలా పెట్టాక ఆవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఓహోం ఓహోం హోం ఓహోం ఓహోం హోం అని శక్తి వంచన లేకుండా భజన చేశారనుకోండి, మీకున్న పాపాలన్నీ పోయి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. నేను చెప్పిన ఈ సూత్రాలన్నిటినీ పాటిస్తూ అమ్మ మధు, ఈ స్వామీజీలు చెప్పేవన్నీ నిజంగా జరుగుతాయంటావా? ఆయన ఏం చెప్పారు? మన మనసులో కోరికలు తీరాలంటే ఆవుకి గోధుమలు పెట్టి దాని చుట్టూ ఓహం ఓహం ఓహో అని భజన చేయమన్నారు. అలా చేస్తే మనవడు పుట్టాలన్న నా కోరిక నెరవేరుతుందట. ఆ భజన చూసి ఆవుకి భయం వేసి కొమ్ములతో కుమ్మిందంటే మనవడు పుట్టడం కాదు, మరణించి మరో చోట పుట్టాల్సి ఉంటుంది. అమ్మో, మరైతే నాకు మనవడు పుట్టాలని నా కోరిక తొందరగా తీరే మార్గం లేదా తల్లి? ఉన్నత్తయ్య గారు. ఏంటో తల్లి? అదేమిటంటే ఓ 1000 మందికి అన్నదానం, ఓ 100 మందికి వస్త్రదానం, ఓ 10 మందికి గోదానం, నాలాంటి వాళ్ళకి భూదానం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఆస్తులన్నీ పోయి అలా అడుగు తినాల్సి ఉంటుంది. కోరికలు తీరే రూట్ చెప్తాడని చూస్తే ముష్టెత్తుకోవడానికి మార్గం చెప్తున్నాడు. నువ్వు చెప్పమ్మా, ఏంటా మార్గం? పక్క వీధిలో దోమతెర స్వామి అని హిమాలయాల నుంచి వచ్చారట. ఆయన దగ్గరికెళ్ళి మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఆయనతో చెప్పుకుంటే మన కోరికలన్నీ వెంటనే తీరిపోతాయట. నిజమా? అవునత్తయ్య గారు. నా ఫ్రెండ్ నిన్ను వెళ్ళి తను చేసిన పాపాలన్నీ అలాగే తన మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పిందట. అంతే, ఆయన ఆశీర్వచనం తీసుకుని అక్కడి నుంచి బయటికి రాగానే దాని కోరిక తీరిపోయిందంట. మరి ఆయన దక్షిణగా ఏం తీసుకుంటారో? అయ్యో, మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటారట. డిమాండే చేయరట.